2026వ సంవత్సరం ఎంతోమంది అవివాహితుల జీవితాల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. గ్రహాల సంచారం వాటి శుభాశుభ ప్రభావాలు వివాహ గడియలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా దేవగురువైన బృహస్పతి, ప్రేమ బంధాలకు కారకుడైన శుక్రుడు అనుకూలించినప్పుడు వివాహ మార్గం సుగమం అవుతుంది. వీరి ప్రభావం జాతకంలో 7వ ఇంటిపై ఉంటే కలత్ర స్థానంలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు త్వరగా అందుతాయి. అయితే అదే సమయంలో శని, రాహు, కేతు వంటి గ్రహాల ప్రతికూల సంచారం వివాహంలో జాప్యాలు, అడ్డంకులు, గందరగోళాలకు కారణం కావచ్చు. ఈ గ్రహ సంచారాల ఆధారంగా 2026లో ఏ రాశుల వారికి కళ్యాణ ఘడియలు దగ్గర పడ్డాయో, ఏ రాశుల వారు సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ రాశుల వారికి 2026లో వివాహ బంధంలోనికి అడుగుపెట్టే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. అయితే చిన్నపాటి గ్రహ ప్రభావాల వల్ల కొన్ని సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. 2026లో వివాహయోగం ఉన్న మొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి 2026వ సంవత్సరం వివాహపరంగా ఒక మిశ్రమ అనుభూతిని ఇవ్వబోతోంది. గురుబలం, శుక్రుడి అనుగ్రహం పుష్కలంగా ఉండటం వల్ల మీకు వివాహ అవకాశాలు వస్తాయి. సంవత్సరం మొదటి భాగంలో అంటే తొలి 6 నెలల్లో బృహస్పతి మీకు అపారమైన బలాన్ని, సానుకూల దృక్పథాన్ని ఇస్తాడు. ఈ సమయంలో మీరు కలిసే వ్యక్తులు, ఏర్పడే పరిచయాలు చాలా ముఖ్యమైనవిగా మారతాయి. శుక్రుడి ప్రభావం వల్ల మీలో ఆకర్షణ శక్తి పెరిగి ఎదుటివారిని సులభంగా ఆకట్టుకుంటారు. కొత్త సంబంధాల కోసం ప్రయత్నించడానికి, కుదిరిన సంబంధాలను ముందుకు తీసుకువెళ్ళడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. అయితే ఈ సానుకూలతల మధ్య ఒక పెద్ద సవాలు కూడా ఉంది. అదే శనిగ్రహ ప్రభావం. ప్రస్తుతం మీకు ఏలినాటి శని జరుగుతుందన్న శనిదేవుడు మీ ఓర్పును పరీక్షిస్తాడు. దీనివల్ల వివాహ ప్రయత్నాల్లో ఊహించిన జాప్యాలు, అడ్డంకులు ఎదురవుతాయి. అన్నీ కుదిరాయి, ఒక నిశ్చితార్థమే తరువాయి అనుకున్న సమయంలో ఏదో ఒక చిన్న కారణంతో సంబంధం ఆగిపోవటం లేదా వాయిదా పడటం వంటివి జరగవచ్చు. ఈ పరిస్థితి మీకు మానసిక ఆందోళన కలిగించవచ్చు. అయినప్పటికీ మీరు నిరాశ చెందకూడదు. గురుబలం మిమ్మల్ని కాపాడుతోంది. మొదట్లో కొన్ని సంబంధాలు చేజారినా చివరికి మీకు తగిన స్థిరమైన బంధం దొరుకుతుంది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎక్కువగా సామాజిక కార్యక్రమాలలో, స్నేహితుల ద్వారా లేదా ప్రయాణాలలో కలిసే అవకాశం ఉంది. వృత్తిపరమైన సమావేశాలు లేదా మతపరమైన ప్రదేశాలలో కూడా మీకు సరైన వ్యక్తి పరిచయం కావచ్చు. మీరు చేయవలసిందల్లా ఓపికతో ఉంటూ వచ్చే ప్రతి అవకాశాన్ని సానుకూలంగా పరిశీలించుకోవటమే. శని ప్రభావం వల్ల ఆలస్యం అవుతుందే కానీ వివాహం జరగటం మాత్రం ఖాయం. 2026లో వివాహ యోగం ఉన్న 2వ రాశి మిథున రాశి. మిథున రాశి వారికి 2026వ సంవత్సరం వివాహం విషయంలో ఒక వరం లాంటిది. ముఖ్యంగా బృహస్పతి అనుగ్రహం మీపై సంపూర్ణంగా ఉంటుంది. సంవత్సరం మొదటి భాగంలో గురుబలం ఉచ్చస్థితిలో ఉండటం వల్ల మీ వివాహ ప్రయత్నాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా ముందుకు సాగుతాయి. గత కొంతకాలంగా ప్రేమలో ఉండి వివాహం చేసుకోవాలనుకునే వారికి ఇది సువర్ణ అవకాశం. మీ ప్రేమకు కుటుంబ సభ్యుల నుంచి లేదా ఇతరేతర ఉన్న అడ్డంకులు తొలగిపోయి అందరి అంగీకారంతో మీ వివాహం జరుగుతుంది. బృహస్పతి మీలో భావోద్వేగ స్థిరత్వాన్ని, భద్రతాభావాన్ని పెంచుతాడు. దీనివల్ల మీరు సంబంధాల విషయంలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పెద్దలు కుదిర్చిన వివాహాలకు కూడా ఇది అత్యంత అనుకూలమైన సమయం. మీకు వచ్చే సంబంధాలు మంచి కుటుంబాల నుంచి మీకు తగినవిగా ఉంటాయి. అనవసరమైన గందరగోళం లేకుండా చాలా ప్రశాంతంగా మీ వివాహ ఘట్టం పూర్తవుతుంది. ముఖ్యంగా సంవత్సరం మొదటి 6 నెలలు మీకు అత్యంత యోగదాయకంగా చెప్పవచ్చు. ఈ సమయంలో నిశ్చితార్థం లేదా వివాహం జరగడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామిని మీరు ఎక్కువగా మీ చుట్టుప్రక్కల వాతావరణంలోనే కనుగొంటారు. మీ కార్యాలయంలో, సహోద్యోగి రూపంలో లేదా మీ నివాస ప్రాంతానికి దగ్గరలో ఉన్న వారి ద్వారా ఒక మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. మీ స్నేహితులు లేదా దగ్గరి బంధువులు కూడా మీకు ఒక మంచి ప్రతిపాదన తీసుకురావచ్చు. ఈ సంవత్సరం మీ వివాహ జీవితానికి బలమైన పునాది వేస్తుంది. మీరు చేయాల్సిందల్లా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటమే. ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా మనసుకు నచ్చిన వ్యక్తితో 7 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉండండి. 2026లో వివాహయోగం ఉన్న 3వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 2026వ సంవత్సరం వివాహ జీవితంలో
మాధుర్యాన్ని నింపనున్నది. మీ రాశికి అధిపతి అయిన చంద్రుడితో పాటు శుభగ్రహాలైన బృహస్పతి, శుక్రుడు కూడా మీకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ గ్రహాల కలయిక వల్ల మీ వివాహ ప్రయత్నాలు ఫలించి మీరు ఒక అందమైన బంధంలోనికి అడుగు పెడతారు. అయితే సంవత్సరం ప్రారంభంలో కంటే మధ్య భాగం నుండి మీకు మరింత అనుకూలమైన సమయం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా జూన్ మాసం తర్వాత గ్రహ స్థితులు మీకు అత్యంత అనుకూలంగా మారుతాయి. ఇప్పటి నుండి వివాహానికి సంబంధించిన చర్చలు వేగవంతమవుతాయి. నిలిచిపోయిన సంబంధాలు మళ్ళీ పట్టాలెక్కుతాయి. కొత్త సంబంధాలు వెతుకుతున్న వారికి మంచి ప్రతిపాదనలు వస్తాయి. ఈ సమయంలో మీ భావోద్వేగాలు చాలా బలంగా ఉంటాయి. మీరు మానసికంగా చాలా సంతృప్తికరంగా, ఆనందంగా ఉంటారు. ఈ సానుకూల శక్తి మీ సంబంధాలపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. మీ జీవిత భాగస్వామి మీకు కుటుంబ కార్యక్రమాలలో పరిచయం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా వివాహ వేడుకకు వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులందరూ కలిసే గెట్ టుగెదర్ పార్టీలలో లేదా ఇతర శుభకార్యాలలో మీ మనసుకు నచ్చిన వ్యక్తి తారసపడవచ్చు. అంతేకాకుండా మీ మాతృవర్గం వారి ద్వారా, అంటే మీ తల్లి వైపు బంధువుల ద్వారా కూడా ఒక అద్భుతమైన సంబంధం కుదిరే అవకాశం ఉంది. వారు పరిచయం చేసే వ్యక్తి మీ అంచనాలకు తగినట్లుగా ఉండి మీ ఇద్దరి మధ్య బలమైన అనుబంధం ఏర్పడుతుంది. ఈ సంవత్సరం చివరి భాగంలో మీ వివాహం జరగటం దాదాపు ఖాయం. మీ బంధం కేవలం ప్రేమతోనే కాకుండా కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలతో నిండి ఉంటుంది. 2026లో వివాహ యోగం ఉన్న 4వ రాశి సింహరాశి. సింహరాశి వారికి 2026వ సంవత్సరం వివాహపరంగా శుభవార్తలను మోసుకొస్తున్నప్పటికీ ఈ సవాళ్లను కూడా ముందుంచుతోంది. మీ రాశ్యాధిపతి అయిన సూర్యుడు శుక్రుడితో కలిసి సంవత్సరం ఆరంభంలో మీకు అద్భుతమైన యోగాన్ని కలిగిస్తున్నాడు. ఈ గ్రహాల అనుకూలత వల్ల సంవత్సరం మొదటి భాగం మీ వివాహ ప్రణాళికలకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసం, ఆకర్షణ రెండూ పెరుగుతాయి. మీరు చాలా తేజస్సుతో కనిపిస్తారు. ఇది ఎదుటి వారిని ఆకట్టుకుంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ సమయంలో వాటిని ముమ్మరం చేయటం మంచిది. మంచి సంబంధాలు కుదరటం, నిశ్చితార్థం జరగటం వంటివి ఈ కాలంలో జరగవచ్చు. అయితే ఈ సంవత్సరం రెండవ భాగంలో, ముఖ్యంగా చివరి నెలలో పరిస్థితులు కాస్త సవాలుగా మారుతాయి. కొన్ని గ్రహాల ప్రతికూల ప్రభావం వల్ల వివాహ ప్రయత్నాలలో ఆలస్యాలు, అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు సహనంతో వ్యవహరించాలి. అనవసరమైన అహం వాదనలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. అందువల్ల సింహరాశి వారు వీలైనంత వరకు వివాహానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను, కార్యక్రమాలను సంవత్సరం మొదటి భాగంలోనే పూర్తి చేసుకోవటం ఉత్తమం. మీ జీవిత భాగస్వామి మీకు సామాజిక సంబంధాల ద్వారా పరిచయం కావచ్చు. మీ స్నేహితుల సర్కిల్లో కానీ, కుటుంబ స్నేహితుల ద్వారా కానీ ఒక మంచి వివాహ ప్రతిపాదన వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీ స్నేహితులు మీకోసం ఒక మంచి సంబంధం తీసుకురావటంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. కాబట్టి సామాజికంగా చురుకుగా ఉండటం మీకు మేలు చేస్తుంది. ఆలస్యం జరిగిన చివరికి మీకు తగిన భాగస్వామి లభిస్తారు. 2026లో వివాహ యోగం ఉన్న 5వ ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి 2026వ సంవత్సరం వివాహపరంగా ఒక అద్భుతమైన కానుకను ఇవ్వబోతోంది. మీ రాశ్యాధిపతి అయిన బృహస్పతితో పాటు కర్మకారకుడైన శనిగ్రహం కూడా మీకు అనుకూలంగా సంచరించడం ఒక విశేషం. సాధారణంగా శని జాప్యానికి కారకుడు అయినప్పటికీ ఈసారి మీకు అనుకూల స్థానంలో ఉండటం వల్ల మీ వివాహానికి ఉన్న అడ్డంకులను ఆయనే స్వయంగా తొలగిస్తాడు. ఇది మీకు చాలా అరుదైన బలమైన యోగం. ముఖ్యంగా సంవత్సరం ప్రారంభం నుండి జూన్ మాసం వరకు వివాహానికి ఉన్న అన్ని రకాల ఆటంకాలు తొలగిపోతాయి. ఏళ్ల తరబడి వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఈ సమయంలో ఒక మంచి మార్గం లభిస్తుంది. ఈ కాలం నిశ్చితార్థాలకు, వివాహానికి అత్యంత అనుకూలమైనది. ఆ తర్వాత మళ్ళీ నవంబర్, డిసెంబర్ మాసాల్లో గ్రహబలం పుంజుకుని వివాహ యోగాన్ని ప్రసాదిస్తుంది. ఈ సంవత్సరంలో మీరు కలుసుకోబోయే జీవిత భాగస్వామి చాలా ప్రత్యేకంగా ఉంటారు. వారి మీలాగే స్వేచ్ఛను, స్వతంత్రాన్ని గౌరవించే వ్యక్తి అయి ఉంటారు. మీ ఆత్మవిశ్వాసాన్ని, మీ వ్యక్తిత్వాన్ని మెచ్చుకునే వారై ఉంటారు. సృజనాత్మక రంగాలపై ఆసక్తి, జీవితం పట్ల ఒక సానుకూల దృక్పథం ఉన్న వారితో మీకు బంధం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ ఇద్దరి మధ్య కేవలం భార్యాభర్తల బంధమే కాకుండా ఒక మంచి స్నేహం కూడా ఉంటుంది. బృహస్పతి, శని ఇద్దరి మద్దతు ఉండటం వల్ల మీ బంధం చాలా స్థిరంగా, దీర్ఘకాలం నిలిచేదిగా ఉంటుంది. ఈ అద్భుతమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ అంచనాలకు తగిన వ్యక్తితో 7 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉండండి.
2026లో వివాహయోగం ఉన్న 6వ తులారాశి వారికి 2026వ సంవత్సరం వివాహ బంధంలో సామరస్యాన్ని, ప్రేమను తీసుకొస్తుంది. మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడు, మనఃకారకుడైన చంద్రుడు మీకు అనుకూలంగా ఉండి మీ బంధాలలో మాధుర్యాన్ని నింపుతారు. సంవత్సరం మొదటి 6 నెలలు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో నిశ్చితార్థాలు, వివాహ చర్చలు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి గ్రహాలు సంపూర్ణంగా సహకరిస్తాయి. మీ మాట తీరు, ప్రవర్తన ఎదుటివారిని ఆకట్టుకునేలాగా ఉంటాయి. దీనివల్ల బంధాలు చాలా బలంగా కుదురుతాయి. అయితే ఈ సానుకూల వాతావరణంలో మీరు ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీడ గ్రహమైన రాహువు సంచారం వల్ల అపార్థాలు తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా సంవత్సరం చివరి భాగంలో అక్టోబర్ మాసం తర్వాత ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాహువుతో పాటు శుక్రుడు, బుధుడు వక్రించి సంచరించటం వల్ల సంబంధాలలో ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుదిరిన సంబంధాల్లో కూడా అనవసరమైన అనుమానాలు, గందరగోళం ఏర్పడవచ్చు. ముందుకు వెళ్ళడానికి సంకోచించటం, నిర్ణయం తీసుకోలేకపోవటం వంటివి జరగవచ్చు. అందువల్ల తులారాశి వారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, వివాహ సంబంధం ఖరారు చేసే ముందు కేవలం ఇతరులు చెప్పిన మాటలు విని నిర్ణయం తీసుకోవద్దు. మీ అంతరాత్మ ఏం చెప్తుందో వినండి. మీరే స్వయంగా విచారించి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి రండి. మొదటి 6 నెలల అనుకూల సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని వివాహ ఘట్టాన్ని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సంవత్సరం మీకు ఒక అందమైన వైవాహిక జీవితాన్ని అందిస్తుంది. అలాగే ఈ రాసుల వారితో పాటు మరికొన్ని రాసుల వారికి కూడా ఈసారి వివాహ యోగం ఉంది. కానీ కొన్ని గ్రహాల ప్రతికూల ప్రభావం వల్ల చాలా సవాళ్లు, ఇబ్బందులు, ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. వీరు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవటం ద్వారా మాత్రమే విజయం సాధించగలరు. 2026వ సంవత్సరం వివాహ విషయంలో మిశ్రమ ఫలితాలను పొందే రాశి కన్యారాశి. కన్యారాశి వారికి 2026వ సంవత్సరం వివాహ సమయంలో మిశ్రమ ఫలితాలను అందించనున్నది. ఇది మీకు పూర్తిగా అనుకూలమైన సంవత్సరం కాదు, అలా అని పూర్తిగా ప్రతికూలమైనది కాదు. ప్రధానంగా మీ రాశికి 7వ స్థానంలో అంటే కలత్ర స్థానంలో శని సంచరిస్తూ ఉన్నాడు. 7వ ఇంట్లో శని ఉండటం వల్ల వివాహానికి సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా జాప్యం జరుగుతుంది. మీ ఓర్పుకు ఇది ఒక పరీక్షా సమయం. కొన్నిసార్లు అన్నీ అనుకూలంగా ఉన్నా చివరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి వివాహం వాయిదా పడవచ్చు. అయితే శని ప్రభావం వల్ల కలిగే ఒక మంచి విషయం ఏమిటి అంటే, ఏర్పడే బంధం చాలా బలమైనదిగా, దీర్ఘకాలికమైనదిగా ఉంటుంది. శని పైపైన మెరుగులను కాకుండా బంధం యొక్క లోతును, స్థిరత్వాన్ని పరీక్షిస్తాడు. కాబట్టి ఈ జాప్యాన్ని చూసి నిరాశ చెందవద్దు. ఈ సంవత్సరంలో మీకు కొన్ని నెలలు మాత్రమే వివాహానికి అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏప్రిల్, మే, జూన్ మాసాలు మీకు చాలా కీలకమైనవి. ఈ సమయంలో గ్రహస్థానాలు అనుకూలించి బంధాలలో స్థిరత్వం, స్పష్టత లభిస్తాయి. వివాహ ప్రతిపాదనలు రావటం, నిశ్చితార్థం జరగటం వంటివి ఈ సమయంలో జరగవచ్చు. మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన సూచన ఏమిటి అంటే, ఈ అనుకూల సమయంలో కనుక వివాహం నిశ్చయమైతే ముహూర్తాన్ని ఎక్కువ కాలం వాయిదా వేసుకోకపోవటమే మంచిది. ఆలస్యం చేసే కొద్దీ మళ్ళీ శని ప్రభావం వల్ల సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి కన్యారాశి వారు ఓపికతో ఉంటూ ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే సవాళ్లను అధిగమించి వివాహ బంధంలోనికి అడుగు పెట్టగలరు. ఇక 2026వ సంవత్సరం వివాహ విషయంలో మిశ్రమ ఫలితాలను పొందే రాశి మకర రాశి. మకర రాశి వారికి 2026వ సంవత్సరం వివాహపరంగా ఎత్తు పల్లాలతో కూడిన ప్రయాణంలా ఉంటుంది. మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కొన్ని గ్రహాలు అనుకూలించిన మరికొన్ని గ్రహాలు సవాళ్లను విసురుతాయి. సంవత్సరం మొదటి భాగంలో శని, కుజుడి ప్రభావం వల్ల సంబంధాలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. చిన్న చిన్న విషయాలకే అపార్థాలు రావటం, ఎదుటివారిని అర్థం చేసుకోవటంలో విఫలం కావటం లేదా కుదురుతుంది. అనుకున్న సంబంధాలు మధ్యలోనే ఆగిపోవటం వంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మీరు చాలా సమన్వయంతో, ఓపికతో వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అయితే సంవత్సరం మధ్య భాగం మీకు ఊరటను ఇస్తుంది. ముఖ్యంగా జూన్ నుండి అక్టోబర్ మాసం మధ్య కాలం మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో బృహస్పతి, శుక్రుడు ఇద్దరూ మీకు అనుకూలంగా మారి వివాహ ప్రతిపాదనలకు, నిశ్చితార్థాలకు మార్గం సుగమం చేస్తారు. వివాహం సాఫీగా సాగుతుంది. ఈ శుభ సమయాన్ని మీరు పూర్తిగా ఉపయోగించుకోవాలి. పెళ్లి చూపులు, ముఖ్యమైన చర్చలు ఈ మాసంలోనే ప్లాన్ చేసుకోవటం ఉత్తమం. ఈ కాలంలో కుదిరే సంబంధం మీకు స్థిరత్వాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి మకర రాశి వారు సంవత్సరం ప్రారంభంలో ఎదురయ్యే సవాళ్లకు కృంగిపోకుండా జూన్ నుండి అక్టోబర్ మధ్య వచ్చే సానుకూల సమయం కోసం వేచి ఉండి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే 2026లో తప్పకుండా వివాహ బంధంలోనికి అడుగు పెడతారు. ఇక 2026వ సంవత్సరం వివాహ విషయంలో మిశ్రమ ఫలితాలను పొందే రాశి
కుంభరాశి వారికి 2026వ సంవత్సరం ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉన్నప్పటికీ వివాహ విషయంలో మాత్రం మిశ్రమ ఫలితాలను సూచిస్తోంది. ప్రేమలో ఉన్నవారికి వారి బంధం మరింత బలపడుతుంది, కానీ దానిని వివాహం వరకు తీసుకువెళ్లే క్రమంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. దీనికి ప్రధాన కారణం రాహు యొక్క ప్రభావం. రాహు అపార్థాలకు, అనవసరమైన అనుమానాలకు కారణమవుతాడు. ముఖ్యంగా అక్టోబర్ మాసం తర్వాత మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో సంబంధాలలో గందరగోళం పెరిగే అవకాశం ఉంది. అయితే సంవత్సరం ప్రారంభం నుండి అక్టోబర్ వరకు మీకు అనుకూలమైన సమయమే. ఈ కాలంలో వివాహానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు, చర్చలు జరపవచ్చు. సంవత్సరం మధ్యలో శుక్రుడు, బుధుడు అనుకూలంగా లేకపోవటం వల్ల కమ్యూనికేషన్ గ్యాప్స్, చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. సంబంధాన్ని ఖరారు చేసుకునే విషయంలో మీ మనసులో లేనిపోని సందేహాలు తలెత్తవచ్చు. ఇది పూర్తిగా అశుభ సమయం అని చెప్పలేము, కానీ సవాళ్లతో కూడుకున్న వివాహయోగం అని చెప్పవచ్చు. మీరు చేయవలసిందల్లా మీ భాగస్వామితో లేదా కాబోయే భాగస్వామితో చాలా పారదర్శకంగా, నిజాయితీగా మాట్లాడడం. మీ మనసులోని సందేహాలను వారితో పంచుకోవటం ద్వారా అపార్థాలకు తావు లేకుండా చూసుకోవచ్చు. అనుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సవాలుగా ఉండే సమయంలో ఓపికగా వ్యవహరిస్తే మీరు వివాహ బంధంలోనికి ప్రవేశించగలరు. ఇక 2026వ సంవత్సరం వివాహ సమయంలో మిశ్రమ ఫలితాలను పొందే రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 2026వ సంవత్సరం ప్రేమ, వివాహ విషయాల్లో మిశ్రమ ఫలితాలను అందించనున్నది. సంవత్సరం మొదటి భాగం, ముఖ్యంగా తొలి 6 నెలలు మీకు కాస్త కష్టతరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కోరుకున్నట్లుగా సంబంధాలు బలంగా ఉండకపోవచ్చు. కొన్ని ప్రతిపాదనలు వచ్చినా అవి మీకు సంతృప్తిని ఇవ్వకపోవచ్చు. జాతకంలో శని యొక్క ప్రభావం వల్ల వివాహ ప్రయత్నాల్లో అడ్డంకులు, నిరాశలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఈ కాలంలో మీరు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవటమే మంచిది. అయితే నిరాశ చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సంవత్సరం చివరి భాగం మీకు శుభవార్తలను తీసుకువస్తుంది. ముఖ్యంగా అక్టోబర్ మాసం తర్వాత గ్రహస్థితులు మీకు పూర్తి అనుకూలంగా మారుతాయి. ఇప్పటి నుండి మీ వివాహ ప్రయత్నాలు ఊపందుకుంటాయి. కొత్త సంబంధాలు ఏర్పడడానికి, ప్రేమ వివాహాలు సాధ్యపడడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. గతంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీకు నచ్చిన వ్యక్తితో సంబంధం ఏర్పడుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు సంవత్సరం మొదటి భాగంలో సహనంతో ఉండి తమను తాము మానసికంగా సిద్ధం చేసుకుని అక్టోబర్ తర్వాత వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఆలస్యమైన చివరికి మీకు ఒక మంచి స్థిరమైన వైవాహిక జీవితం లభిస్తుంది. వివాహంలో ఎదురయ్యే ఆటంకాలు, జాప్యాలను తొలగించుకోవడానికి హిందూ సాంప్రదాయాల్లో అనేక పరిహారాలు సూచించబడ్డాయి. వ్యక్తిగత జాతక చక్రాన్ని బట్టి ప్రత్యేక పరిహారాలు ఉన్నప్పటికీ సాధారణంగా ఆచరించగలిగే కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఇప్పుడు మనం చెప్పుకుందాము. వీటిని శ్రద్ధాభక్తులతో ఆచరించడం వల్ల సానుకూల ఫలితాలు కలుగుతాయని నమ్ముతూ ఉంటారు. వివాహానికి ప్రధాన కారకుడు బృహస్పతి. ఆయన అనుగ్రహం లేకపోతే వివాహంలో జాప్యం జరుగుతుంది. బృహస్పతి అనుగ్రహం కోసం ప్రతి గురువారం ఉపవాసం ఉండటం లేదా ఉదయం స్నానం చేశాక పసుపు రంగు వస్త్రాలు ధరించటం మంచిది. శనగలు, పసుపు, బెల్లము వంటి వాటిని అరటి చెట్టుకు సమర్పించి నవగ్రహ ఆలయంలోని బృహస్పతికి పూజ చేయాలి. ఓం బ్రూం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించటం శ్రేష్టం. శుక్రుడు కలత్రకారకుడు మరియు దాంపత్య సుఖానికి అధిపతి. ప్రతి శుక్రవారం తెల్లని వస్త్రాలు ధరించి శివాలయానికి వెళ్ళి శివుడికి లేదా అమ్మవారికి తెల్లని పువ్వులు, పాలు, పెరుగు, నెయ్యి వంటి వాటితో అభిషేకం చేయటం మంచిది. ఓం సుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని లేదా జాతకంలో శనిదోషం ఉన్నవారికి వివాహం ఆలస్యమవుతుంది. ప్రతి శనివారం ఉపవాసం ఉండి సాయంత్రం శనీశ్వరుని ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు, ఇనుము వంటివి దానం చేయటం మంచిది. హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల శనిదోష ప్రభావం తగ్గుతుంది. రాహుకేతు దోష నివారణకు రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయ దీపం వెలిగించటం, దుర్గా సప్తశతి పారాయణం చేయటం వల్ల రాహుదోషం తగ్గుతుంది. కేతువు కోసం గణపతిని ఆరాధించటం, ఓం గం గణపతియే నమః అని జపించటం ఉత్తమం. కొన్ని వ్రతాలు, పారాయణాలు చేయటం వల్ల కూడా వివాహానికి కలిగే ఆటంకాలను తొలగిస్తాయి. గౌరీ పూజ. అమ్మాయిలకు శీఘ్ర వివాహం కావడానికి ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం. రుక్మిణీ కళ్యాణ పారాయణం. శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందడానికి రుక్మిణీదేవి చేసిన ప్రార్థన ఇది. ఈ ఘట్టాన్ని భాగవతం నుండి పారాయణం చేయటం వల్ల మంచి భర్త లభిస్తాడని నమ్మకం. శివారాధన. అబ్బాయిలకు మంచి భార్య లభించాలంటే శివుడిని ఆరాధించటం ఉత్తమం. వీటితో పాటు ఇప్పుడు చెప్పే వాటిని కూడా ఆచరించండి. ఆవుకు ఆహారం పెట్టడం, ముఖ్యంగా పసుపు కలిపిన పిండి ముద్దలో బెల్లం పెట్టి గురువారం రోజు ఆవుకు తినిపించడం వల్ల గురుబలం పెరుగుతుంది. గ్రహదోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం రోజు పేద యువతి వివాహానికి శక్తి కొలది సహాయం చేయడం చాలా మంచిది.
జాతకంలో పితృదోషం ఉన్న వివాహంలో ఆటంకాలు ఎదురవుతాయి. అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణాలు విడవటం లేదా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం ద్వారా ఈ దోషాన్ని నివారించుకోవచ్చు. ప్రతిరోజు పక్షులకు గింజలు లేదా ధ్యానం చేయటం వల్ల కూడా గ్రహాల అనుగ్రహం కలుగుతుంది. ఈ పరిహారాలన్నీ నమ్మకంతో శ్రద్ధతో ఆచరించాలి. పరిహారం ప్రారంభించే ముందు మీ ఇష్టదైవాన్ని పెద్దలను తలుచుకొని సంకల్పం చెప్పుకోవటం మంచిది. ఓం